సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించే వారిని ఉపేక్షించేది లేదు అని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. మా తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించడాన్ని నేరమని చంద్రబాబు మండిపడ్డారు. సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించే వారిని ఉపేక్షించేది లేదు అని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మా తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించడాన్ని నేరమని మండిపడ్డారు చంద్రబాబు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనాడికి తెలుసుకుందాం. సత్య, నీలిమ వైసీపీ ఇన్సల్ట్స్ ఉమెన్ అనే యాష్ ట్యాగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది, శ్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది, ఇది మన సంప్రదాయం, మన భారతీయ అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డలను అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాము. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిశ్చిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెళ్లపై దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆయన అందులో వ్యాఖ్యానించారు. ఇది క్షమించడానికి నేరంగా కూడా ఆయన స్పష్టం చేశారు. వాళ్లను ఎప్పుడు అనుసరించే ఈ దేశ సంస్కృతి పైన తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని కూడా ముఖ్యమంత్రి తన ట్వీట్ లో స్పష్టం చేశారు. రాజధాని గురించి ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు ఉపేక్షించే ప్రసక్తే లేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్నటువంటి ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెబుతూనే తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం పైన కూడా ఆయన మండిపడ్డారు. స్త్రీ జాతి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. రాజధానిపై విషయం చిమ్మే కుట్రలో గట్టుదాటి మహిళల మనోభావాలను కించపరిచిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచంగా చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవించే విధంగా, ఆత్మగౌరవానికి అండగా నిలిచే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి నీచ సంస్కృతికి చెక్ పెట్టి బాధ్యులను శిక్షిస్తుందని కూడా ఆ ట్వీట్ లో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీలిమ.